హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ 900 సబ్స్క్రైబర్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అందరికీ. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అమ్మ అయితే ఊరు వెళ్ళిపోయింది, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఇంట్లో నేను మా నాన్న ఒక్కటే ఉన్నాము. ఇంకా వంట చేసుకోవాలి కదా. ఇంకా నేను చేసే వంట ఏంటో మీకు చూపిస్తాను. ఈరోజు మొత్తం ఏం చేశానో చూపిస్తాను. దీన్ని వంట అనడం కంటే పెంట అనడం బెస్ట్. నాకు అస్సలు వంటలు రావు, బట్ ఏదో ట్రై చేశాను. ఇంకా మా మమ్మీ ఆల్రెడీ దోశపిండి చేసి పెట్టి వెళ్ళింది. సో మార్నింగ్ లేచి దోశలు వేశాను. ఆ దోశ కూడా ఎక్కువ మందం, అంటే ఎక్కువ పిండి వేసామనుకోండి, అలా మూత పెడితే కొంచెం బాగా మగ్గుతుంది అని మా మమ్మీ చెప్పింది. సో కొంచెం వేసేసి అలా మూత పెట్టాను. దోశ ఎడ్జెస్లో కాలలేదు, అందుకు కొంచెం ఎడ్జెస్లో ఒక్కటి మళ్ళీ కాల్చాను. అంటే మళ్ళీ కాల్చడం అంటే అక్కడే అలాగే పెట్టి కొంచెం ఆ సెంటర్లో ఉండేది ఒక్కటి కొంచెం పైకి పెట్టి, మీరు చూస్తున్నారు కదా, అట్లా ఎడ్జెస్ ఒక్కటి కాల్చాను. ఏం చేద్దాం, రాకపోతే ఏదో ఒకటి అలా చేయాలి. నెక్స్ట్ డే కనీసం సెకండ్ దోశ అయినా బాగా వేద్దాం అనుకొని చాలా ట్రై చేశానండి, కానీ నాకు ఎందుకో రాలేదు. యాక్చువల్గా నాకు ఈ వంటలు ఏం రావు. మా మమ్మీ లేనప్పుడు ట్రై చేస్తాం, కానీ మా మమ్మీ ఉన్నప్పుడైతే అసలు వంట ఎప్పుడు చేయలేదు. సో అది మధ్యలో విరిగిపోవటం, మధ్యలో అలా అవుతుంది. సర్లే అని ఇంకా తినేది నేనే కదా అని అలాగే అడ్జస్ట్ అయ్యాను. చూడండి, మళ్ళీ ఇరిగిపోయింది ఆ దోశ అయితే. అయినా ఇంకా కానీ టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే నార్మల్ దోశలాగే ఉంది. ఎలాగైనా మనం చించుకొని తినాలి కదా. సో అది చాలా బాగానే ఉంది. మీకు చూడ్డానికి అలా అనిపించవచ్చు, కానీ బాగా కాలింది. ఏంటి అమ్మాయికి దోశ కూడా రావట్లేదు అనుకుంటున్నారు కదా. ఏముంది లేండి, నేర్చుకుంటే వచ్చేస్తుంది అని. మా రిలేటివ్స్ అందరూ మా మమ్మీకి చెప్పేవాళ్ళు, పిల్లలకి ఏం నేర్పించవని. మా మమ్మీ ఎప్పుడు ఇదే ఆన్సర్ చెప్పేది, ఏముంది వంటలు కానీ ఏదైనా కానీ ఒక్కసారి నేర్చుకుంటే సెకండ్ టైంకి వచ్చేస్తాయి, దానికి ఎందుకు పనులు చెప్పడం పిల్లలకి అని మా మమ్మీ ఎప్పుడు మాకేం చెప్పేది కాదు. సో దాని రిజల్టే ఇదన్నమాట. ఏమీ రావు, ఏమీ లైఫ్ స్కిల్స్ లేవు, ఏమీ సర్వైవల్ స్కిల్స్ లేవు. ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు బయటకు వెళ్తే ఇలా కష్టాలు పడాలి. ఇంకా థర్డ్ దోశ పెద్దదైతే మన వల్ల కావటం లేదు, చినిగిపోతుంది అని చిన్న దోశ వేసాను. ఇదైతే బాగా వచ్చింది, ఈజీగా తిప్పేశాను. తర్వాత మా మమ్మీ చట్నీ కూడా ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టెళ్ళింది. అది కొంచెం వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. దోశ అయితే మంచి టేస్ట్ వచ్చింది. మీకు చూడడానికి అట్లా కనిపిస్తుంది, కానీ మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా దోశలన్నీ ఫాస్ట్గా వేసేసి మా నాన్నకు కూడా వేసి ఇచ్చాను. మా నాన్నకు కొంచెం కారం దోశలు వేసి ఇచ్చాను, అవి బాగా వచ్చాయి. ఫాస్ట్గా వేసేసి తినేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం వచ్చేసరికి మా నాన్న అన్నం అండ్ పప్పు చేసున్నారు. ఇంకా ఉత్త పప్పు ఏం తింటాంలే అని ఒక ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను. ఇంకా చూస్తే ట్రేలో ఒక్కటే ఒక ఎగ్ ఉంది. సర్లే ఉన్న ఎగ్తోనే ఆమ్లెట్ ఆ ఒక్క ఎగ్తో నేను ఆమ్లెట్ వేసుకున్నాను. మా నాన్న ఓన్లీ అన్నం పప్పు తినేశాడు. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని, ఆనియన్స్ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, అసలు కొంతమంది ఆమ్లెట్లో వేసుకోరు. కానీ నేనైతే ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే ఎక్కువ అన్నంలోకి తినొచ్చు, ఎక్కువ నంచుకోవచ్చు అని నేను ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ వేసుకొని తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్లో, ఖచ్చితంగా నేను పసుపు వేస్తాను. ఏం చేసుకున్నా దాంట్లో టర్మరిక్ వేస్తాను. సో టర్మరిక్ వేసి కొంచెం ఫస్ట్ కరివేపాకు బాగా చించి వేసి, ఒక పసుపు, ఉప్పు, కారం వేసాను. ఉప్పు చాలా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్పు తక్కువ అయితే కావాలంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే తీయలేం కదా. సో నేనైతే ఉప్పు చాలా తక్కువ వేసుకుంటాను. సాల్ట్, కారం, టర్మరిక్ వేసేసి ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే దీంతో పాటే ఎగ్ కూడా వేసేస్తారు. అప్పుడు కారం, ఉప్పు అన్నీ క్లమ్స్ ఉంటల్లాగా కట్టి కలవదనమాట. సో నేను ఫస్ట్ అవన్నీ వేసి ఆనియన్స్లో అవి ఒక్కటే కలిపి తర్వాత మళ్ళీ ఎగ్ వేసి సపరేట్గా కలుపుతాను. నేను చెప్పింది మీకు అర్థమైందా? అంటే ఫస్ట్ ఉప్పు, సాల్ట్, కారం
పసుపు వేసి ఆనియన్స్లో తిప్పేసి తర్వాత మళ్ళీ ఎగ్ వేసి తిప్పుతాను. సో అప్పుడు బాగా కాలుతుంది, అప్పుడు బాగా అవుతుంది అన్నమాట, బాగా కలుస్తుంది. నెక్స్ట్ నేను ఇంకా స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ వేసేసాను. ఆమ్లెట్ కూడా విరిగిపోయింది కానీ చాలా బాగుండింది టేస్ట్. మామూలుగా మీరు ఎప్పుడైనా స్టవ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా మీ వంట అయిపోయిన వెంటనే కింద ఆఫ్ చేసుకోండి, సిలిండర్ కూడా ఆఫ్ చేసుకోండి. నేను రీసెంట్గానే 2-3 కేసెస్ చదివాను న్యూస్ పేపర్లో. గ్యాస్ పేలిపోయి ఇల్లంతా పేలిపోయిందంట, చాలామంది చనిపోయారు. ఒక కేసులో అయితే 2 చనిపోయారు, ఇంకో కేసులో ఒక ఆమె చనిపోయింది. సో ఒకవేళ గ్యాస్లోంచి స్మెల్ వస్తుంది, కిచెన్లోంచి స్మెల్ వస్తుంది, గ్యాస్ స్మెల్ వస్తుందని మీకు డౌట్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళి లైట్ వేయకూడదు. వెంటనే వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం సేపు అందరూ బయటికి వెళ్ళి ఒక 1/2 అవర్ తర్వాత కిటికీలన్నీ తెరిచేసి వెళ్ళాలి. ఆ గ్యాస్ అంతా వెళ్ళాక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి. అంతేగాని వెంటనే లైట్ వేసారనుకోండి, ఆ స్పార్క్కి ఆ కరెంట్కి మొత్తం పేలిపోతుంది అన్నమాట. ఒక కేసులో జరిగింది అదే. ఆ కిచెన్లో స్మెల్ వస్తుంటే ఆమె వెళ్ళి లైట్ వేసింది, సో మొత్తం పేలిపోయింది. ఆమ్లెట్ కూడా విరిగిపోయింది. ఏంటని చూస్తున్నారా? చెప్పాను కదా నాకు ఏమీ రావు అసలు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కానీ బేసిక్స్ వచ్చులేండి, అంటే మరి ఆకలితో అయితే పడుకోను, ఏదో ఒకటి చేసుకొని తినేంత స్కిల్ అయితే ఉంది. ఇంకా పప్పు అన్నం పెట్టుకొని తినేసాను. చాలా బాగుండింది ఆమ్లెట్ కూడా. నాలో పెద్ద చెఫ్ ఉన్నాడని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మా మమ్మీ స్టవ్ నీట్గా పెట్టుకో అని చెప్పి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కూడా తను చాలా నీట్గా క్లీన్ చేసి వెళ్ళింది. నేను మాత్రం ఆ కారం దోశలు వేసి, ఎగ్ దోశలు వేసి, దోశ పిండి అంతా దాని మీద వేసేసాను. సో కొంచెం వాటర్ వేసి నీట్గా క్లీన్ చేశాను. మళ్ళీ వచ్చినాక బాగాలేదు, ఇట్లా పెట్టుకున్నావు అట్లా పెట్టుకున్నావు అని ఖచ్చితంగా అని చెప్తుంది. సో అందుకే మళ్ళీ కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసాక చాలా అంట్లు ఉన్నాయి, చాలా అంటే కొన్నే ఉన్నాయి అనుకోండి. నిన్నవి అండ్ ఈరోజువి పడ్డాయి. సో అన్నీ తీసుకొని వాష్ చేశాను నీట్గా. అరుగు కూడా నీట్గా క్లీన్ చేశాను. ఈ పనులన్నీ మా మమ్మీనే చూసుకునేది, నేను ఒక్క దాంట్లో కూడా హెల్ప్ చేసేదాన్ని కాదు. నాకు డ్యూటీ అండ్ తర్వాత వచ్చాక యూట్యూబ్లో వీడియోస్ కోసం స్క్రిప్ట్ రాసుకోవడం, రీసెర్చ్ చేయడం, స్క్రిప్ట్ రాసుకోవడం, దాన్ని రికార్డ్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, దీంతోనే నాకు సరిపోయేది. సో ఇప్పుడు మా అమ్మ లేదు కదా, ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ క్లీన్ చేసేసాను నీట్గా. అంటే మనకు అమ్మ వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు ఇంట్లో అని. వాళ్ళు లేకపోతే ఒక్క పూట కూడా మనకి ఏం చేసుకోలేము, ఏం సరిగ్గా తినలేము, కడుపు నిండా తినలేము. అప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఆ అరుగు కూడా క్లీన్ చేశాను. మామూలుగా ఆ సింక్ కూడా ఎవ్రీడే నేను క్లీన్ చేస్తాను. మామూలుగా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటా అనుకోండి. అప్పుడు కూడా ఒక సపరేట్ స్క్రబ్ పెట్టుకున్నాము సింక్ క్లీన్ చేయడానికి. దానికి కొంచెం విమ్ లిక్విడ్ వేసి మొత్తం నీట్గా వాష్ చేశాను. మా ఇంట్లో సింక్ కడిగేది ఎవరు బెస్ట్ అంటే నాకే వస్తుంది ఫస్ట్ అవార్డు, అంత నీట్గా క్లీన్ చేస్తాను. మొత్తం చేసేసాను. చేసేసాక మా మమ్మీ మిద్దె మీద మజ్జిమిరపకాయలు పెట్టింది. అవి రోజు ఆరబెట్టాలి కదా, సో ఖచ్చితంగా రాత్రి మర్చిపోద్దు, మళ్ళీ మంచి కురుస్తుంది, ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టు అని చెప్పింది. మళ్ళీ 6-7 అయితే మర్చిపోతానేమో అని కొంచెం ఎండ ఉన్నప్పుడే వెళ్ళి తెచ్చేసాను. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి పుష్ప చూద్దామని పెట్టాను. ఎంత పెద్ద సోది సినిమా అంటే దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా మా నాన్న వచ్చాడు, సర్ప్రైజ్ నీకు ఒకటి తెచ్చానని చెప్పాడు. ఏంటబ్బా అని ఓపెన్ చేసి చూస్తే లెగ్ పీస్. నాకు చాలా ఇష్టం చికెన్. అయితే లెగ్ పీస్ ఎప్పుడు బయట తెచ్చుకున్నది ఎప్పుడు తినలేదు. బయట నుంచి ఎప్పుడు చికెన్ పకోడీ తెస్తాడు మా నాన్న. ఫస్ట్ టైం లెగ్ పీస్ తెచ్చాడు. ఇంట్లో ఒక్కటే ఉంది పాపం అని తెచ్చాడో ఏమో. చాలా బాగుండింది. బట్ వాళ్ళు ఆనియన్స్ ఇవ్వలేదు, దొంగ మొహాలు. ఆనియన్ తెచ్చుకొని తినేసాను.
ఇంకా మా నాన్న ఎగ్స్ కూడా తెచ్చాడు, అవన్నీ ఒక ఎగ్ ట్రేలో పెట్టేశాను. ఒక ఎగ్ పగిలిపోయింది కూడా, కానీ అది మొత్తం పగిలిపోలేదు, జస్ట్ క్రాక్ ఇచ్చింది, సర్లే అని. మా నాన్న కర్రీ తెచ్చాడు బయట నుంచి, రాత్రి మేమేం చేసుకోలేదు, రైస్ ఒక్కటి చేసుకున్నాము, ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ అన్నం తినేసాను. పాలు కూడా తెచ్చాడు, పాలు వేడి చేసి తోడు పెడదామని ఓపెన్ చేశాను. తోడు అట్లా డైరెక్ట్గా వేస్తే సరిగ్గా పేరదు అని మా మమ్మీ చెప్పినట్టు గుర్తు. అందుకు ఒక గ్లాస్లో తీసుకొని తోడు దాంట్లో కొంచెం వాటర్ వేసి మజ్జిగలాగా చేసి వేస్తే మంచిగా స్ప్రెడ్ అయ్యి, మంచిగా లాక్టోబాసిల్లస్ బాగా స్ప్రెడ్ అయ్యి బాగా తోడవుతుంది అని మా మమ్మీ చెప్పినట్టు గుర్తు. సో అలా వేశాను. ఇది అండి ఈరోజు మా మమ్మీ లేకుండా నేను ఇంట్లో చేసిన పనులు అండ్ ఇంట్లో చేసిన వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా చేసుకోకుంటే చేసుకోండి. థ్యాంక్ యూ.